హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 4వ పంచవర్ష ప్రణాళిక గురించి కంప్లీట్గా చూద్దాము ఇండియన్ ఎకానమీలో భాగంగా. అయితే 4వ పంచవర్ష ప్రణాళిక ప్రీవియస్ వీడియోలో 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత వార్షిక ప్రణాళిక వస్తుంది కదా, 1966 నుంచి 69 వరకు త్రీ వార్షిక ప్రణాళికలు వస్తాయి. సో ఇక్కడ 4వ ప్రణాళిక గురించి కంప్లీట్గా చూద్దాము. 1969 నుంచి 1974 వరకు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇది 4వ ప్రణాళిక అంటే ఆర్థిక స్వావలంబన. రూపకర్త ఎవరు అంటే డిఆర్ గాడ్గిల్ అనమాట. అయితే దీని యొక్క గ్రోత్ మోడల్ ఏంటి అంటే మన్నే మరియు రుద్రల వృద్ధి నమూనా అనమాట. సో అధ్యక్షుడు వచ్చేసి ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు డిఆర్ గాడ్గిల్. సో దీని యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఏంటి అంటే 5.7%. సో ఎంత రీచ్ అయింది అంటే 3.3% రీచ్ అయింది. సో ఇది ఫెయిల్ అయిందనమాట. నెక్స్ట్ సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేట్ వచ్చేసి 1%. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో 12 ప్లానింగ్స్ కంపారిజన్ చేశాను కదా, ఒకసారి అది చూసుకోండి. మీకు ఇక్కడ డిజిట్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి అంచనా వ్యయం ఎంత అనుకున్నారంటే 15,902 కోట్లు అనుకున్నారు. ఎంత ఖర్చు పెట్టారు? 15,779 కోట్లు ఖర్చు పెట్టారనమాట. ఇది దేనికి ఎక్కువ కేటాయింపులు, దేనికి ఎక్కువ ఖర్చు చేసిందంటే వ్యవసాయం 24%, పరిశ్రమలు ఖనిజాలు వచ్చేసి 23%, సాంఘిక సేవలు 20%. మరి ఈ 4వ పంచవర్ష ప్రణాళికకు ఉన్న ప్రత్యేకతలు ఏంటి, సో స్పెషాలిటీ ఏంటో చూద్దాము. అయితే 1వ ప్రణాళికలో దేనికి ఎక్కువ కేటాయింపులు, దేనికి ఖర్చు చేసిందంటే వ్యవసాయానికి. సో 4వ పంచవర్ష ప్రణాళిక కూడా వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందన్నమాట, అంటే ఎక్కువ కేటాయింపు, అంటే దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టిందనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గరీబీ హటావో అనే నినాదం ఏ పంచవర్ష ప్రణాళికలో వచ్చింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వచ్చింది. ఇది సెకండ్ పాయింట్. ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ ఉండేదన్నమాట. ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ ప్లేస్లో టార్గెట్ గ్రోత్ అప్రోచ్ థియరీ అనేది వచ్చింది. అసలు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒకే కేటగిరీ పర్సన్కి ఒకే కేటగిరీలో ఉన్న పర్సన్కి సమ్ హెల్ప్ చేసింది అనుకోండి. సో అతని నుంచి వేరే వాళ్ళకి ఇట్లా డెవలప్ అవుతుంది, వేరే వాళ్ళకి ఇన్కమ్ వెళ్ళి డెవలప్ అవుతుంది అని చెప్పేది ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ థియరీ అనమాట. సో దాని ప్లేస్లో టార్గెట్ గ్రోత్ అప్రోచ్ థియరీ వచ్చింది. టార్గెట్ గ్రోత్ అప్రోచ్ థియరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఏవైనా క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే గిరిజనులు ఉన్నారనుకోండి, వాళ్ళకి పర్టికులర్గా వీళ్ళకే డెవలప్ చేయాలి, వీళ్ళనే డెవలప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే దాన్నే టార్గెట్ గ్రోత్ అప్రోచ్ థియరీ అంటారనమాట. ఇది ఏ టైంలో వచ్చింది అంటే 4వ పంచవర్ష ప్రణాళిక టైంలో వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఏమేమి డెవలప్ చేసింది, డెవలప్డ్ ప్రోగ్రామ్స్ ఏంటో చూద్దాము. అయితే ఇక్కడ 1969 టైంలో ఎస్ఎఫ్డిఏ, ఎంఎఫ్ఏఎల్ అనేవి వచ్చావన్నమాట. ఎస్ఎఫ్డి అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, చిన్న రైతుల అభివృద్ధి ఏజెన్సీ. నెక్స్ట్ వచ్చేసి ఎంఎఫ్ఏఎల్ వచ్చేసి మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్. చెప్పాను కదా వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు పెట్టింది అని చెప్పేసి, దానికి సంబంధించింది అనమాట ఎస్ఎఫ్డిఏ, ఎంఎఫ్ఏఎల్. సో ఉపాంత చిన్న రైతులు ఉంటారు కదా, వాళ్ళ వ్యవసాయ కూలీలు, ఉపాంత రైతుల గురించి దీన్ని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ 1969 ఆ టైంలో దంతవాలా కమిటీ ఉంటుంది కదా, సో అది ఏం చెప్పింది అంటే కాలిక ఋతుపవన నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి పేర్కొన్నది అనమాట. అసలు కాలిక ఋతుపవన నిరుద్యోగులు అంటే ఏంటిదంటే సమ్ పర్టికులర్ టైం వరకు వాళ్ళకు ఉద్యోగం ఉండదు అనమాట. కొంతకాలం వర్క్ చేస్తారు, కొంతకాలం వాళ్ళకు వర్క్ ఉండదు. సో దానినే కాలిక ఋతుపవన నిరుద్యోగులు అని అంటారు. సో అక్కడ ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఈ దంతవాలా కమిటీ అనేది అన్నదన్నమాట. ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేశారు అంటే 14 బ్యాంకుల జాతీకరణ, అంటే 14 బ్యాంకులను ప్రభుత్వ తరం చేశారనమాట. జాతీకరణ అంటే గవర్నమెంట్గా చేశారు. ఆ 14 బ్యాంకులు అసలు ఏంటో అనేది చూద్దాము. అయితే ఇక్కడ 50 కోట్ల కన్నా ఎక్కువ మూలధనం కలిగిన బ్యాంకులను ప్రభుత్వ బ్యాంకులుగా చేంజ్ చేశారనమాట. సో అవేంటో చూద్దాం. 14 బ్యాంకులు. ఫస్ట్ అలహాబాద్ బ్యాంకు, డేన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుకో, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇలా ఈ 14 బ్యాంకులని ఏం చేశారు, ప్రభుత్వ బ్యాంకులుగా చేంజ్ చేశారనమాట. అయితే ఆ తర్వాత ఏం చేశారు అంటే ఆ తర్వాత కాలంలో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే అలహాబాద్ బ్యాంక్ అనేది ఇప్పుడు లేదు.
ఇండియన్ బ్యాంకులో కలిపేశారనమాట. డేన్ బ్యాంకు కూడా లేదు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిపేశారు. సిండికేట్ బ్యాంక్ కూడా లేదు, సిండికేట్ బ్యాంకు కెనడా బ్యాంకులో విలీనం చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ బ్యాంక్లో విలీనం చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 4 అంటే ఇక్కడ 14 బ్యాంకులని ప్రభుత్వ బ్యాంకులుగా చేంజ్ చేశారు కదా, అందులో 4 బ్యాంకులు ప్రజెంట్ లేవు. ఆ 4 బ్యాంకులని వివిధ బ్యాంకులలో కలిపేశారనమాట. సో అది ఎక్కడ ఏంటో చూసుకోండి. సిండికేట్ బ్యాంక్ అనగానే కెనరా బ్యాంకులో కలిపేశారు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ బ్యాంకులో కలిపేశారనమాట. అలాగే అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంకులో కలిపేశారు, డేన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో కలిపేశారు. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నట్టు 10, ఇందులో 10 ఉన్నట్టు. సో నేను ఫస్ట్ ప్రణాళికలో చెప్పాను కదా, ఎస్బీఐని జాతీయకరణ చేశారు అని చెప్పేసి, ప్రభుత్వ బ్యాంక్గా చేంజ్ చేశారని చెప్పేసి ఏర్పాటు చేశారని చెప్పాను కదా. సో ఎస్బీఐ ఒకటి 11. ఆ తర్వాత పంచవర్ష ప్రణాళికలో పంజాబ్ సింధ్ బ్యాంక్ సింధు కాదు పంజాబ్ సింధ్ బ్యాంక్ అనేది వస్తుంది. సో ఈ 10 ఆ ఎస్బీఐ తర్వాత వచ్చే ఇంకొక బ్యాంక్ ఉంటుంది. టోటల్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అంటే 12 అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి 14 బ్యాంకుల జాతీకరణ, ఇది సెకండ్ పాయింట్. మరి ఇంకేం చేశారు అంటే సిఎస్ఆర్ఈ అనమాట, క్రాష్ స్కీమ్ ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్, శీఘ్రతర గ్రామీణ ఉపాధి పథకం 1971లో. నెక్స్ట్ వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వర్క్స్ స్కీమ్ అనమాట, 1971లో వచ్చింది, గ్రామీణ పనుల కార్యక్రమం ఇది. ఇంకేమొచ్చింది అంటే ఎన్ఈడిసి అనమాట, నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి కదా వాటి యొక్క డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చింది ఎన్ఈడిసి 1971లో. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే షిల్లాంగ్లో ఉందన్నమాట. ఎన్ఈడిసి నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కౌన్సిల్ 4వ పంచవర్ష ప్రణాళిక టైంలో వచ్చింది. నెక్స్ట్ ఏఆర్డబ్ల్యూఎస్పి యాక్సలరేటర్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. ఈ యాక్సలరేటర్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రాము ఇది గ్రామాలకు సంబంధించినది అనమాట, వాటర్ సప్లై ఇది 1972లో. అదే పట్టణాలలో కూడా వస్తుందన్నమాట. అక్కడ ఏయుడబ్ల్యూఎస్పి అని వస్తుందన్నమాట. ఏయు అంటే అర్బన్ అనమాట, యాక్సలరేటర్ అర్బన్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ 1993లో వస్తుంది. అంటే 1993 అంటే 8వ పంచవర్ష ప్రణాళిక టైంలో అనమాట. ఏయుడబ్ల్యూఎస్పి ఇది 1993లో వస్తుంది. ఇక నాలుగవ దాంట్లో వచ్చేదేమో యాక్సలరేటర్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రాము. 8వ పంచవర్ష ప్రణాళికలో వచ్చేదేమో యాక్సలరేటర్ అర్బన్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి 1970 ఆ టైంలో వర్గీయస్ కురియర్, తెలుసు కదా వర్గీయస్ కురియర్, శ్వేత విప్లవం అంటారు, వైట్ రివాల్యూషన్, ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ పేరుతో ఇది అభివృద్ధి చేసిందనమాట. సో పాల ఉత్పత్తుల్లో వేగవంతమైన మార్పు కోసం వర్గీయస్ కురియన్ 1970, వైట్ రివాల్యూషన్, శ్వేత విప్లవం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, సాధారణ బీమా సంస్థ అనమాట. అంటే ఇది ఎల్ఐసిలా కాదనమాట, ఇది జస్ట్ ఏదైనా కంపెనీస్ కానీ ఎవరికైనా నష్టపరిహారం వస్తే దానికి సంబంధించినది. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది వచ్చింది. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే 4వ పంచవర్ష ప్రణాళిక టైంలో వచ్చింది. నెక్స్ట్ డిపిఏపి డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్. డ్రౌట్ అంటే తెలుసుగా కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం 1973లో వచ్చింది. అయితే దేశం మొత్తంలో 16 రాష్ట్రాల్లో 183 జిల్లాలని ఎంపిక చేసుకొని సో వాటి కోసం చేసింది అనమాట. 2023-24లో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 16 రాష్ట్రాల్లో 183 జిల్లాలు ఉన్నాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఏడిపి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1974లో వచ్చింది. కమాండ్ ఏరియా అంటే ఆయకట్ట లేదా మెట్ట ప్రాంతాలు అంటారు కదా, వాటి యొక్క డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిందే ఈ సిఏడిపి అనమాట 1974లో. నెక్స్ట్ ఇప్పుడు దీని సిఏడిపిని 2004 నుంచి వాటర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా పిలుస్తున్నారనమాట. దేన్ని అంటే సిఏడిపి కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని. ఇది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ 1974లో వ్యవసాయ శాఖ నుండి నీటిపారుదల శాఖని వేరు చేశారు. అప్పుడు వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ కంబైన్గా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడు 4వ పంచవర్ష ప్రణాళిక టైంలో 1974లో వ్యవసాయ శాఖ నుండి నీటిపారుదల శాఖని వేరు చేశారనమాట. ఇదంతా 4వ పంచవర్ష ప్రణాళిక గురించి. ఏం లేదు, గరీబీ హఠావో నినాదం ఇచ్చింది ఏది, సో వ్యవసాయానికి ఎక్కువ కేటాయింపులు ఇచ్చినది ఏది అంటే 4వ పంచవర్ష ప్రణాళిక. సో దీని యొక్క నమూనా మన్యాయ రుద్రల నమూనా అంటారనమాట. సో ఇంకా ఇక్కడ టార్గెట్ గ్రోత్ అప్రోచ్ థియరీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ ఇంకేం చేసింది ఇది అంటే స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్, చిన్న రైతు కూలీల గురించి ఒక పథకం తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి
14 బ్యాంకులను జాతీకరణ చేసింది. నెక్స్ట్ సిఎస్ఆర్ఈ క్రాష్ స్కీమ్ ఫ్రమ్ రూరల్ ఎంప్లాయ్మెంట్, అలాగే ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వర్క్స్ స్కీము, ఎన్ఈడిసి నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మండలి అని చెప్పేసి యాక్సిలేటర్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్వేత విప్లవం గురించి, ఇక్కడ వర్గీయస్ కురియన్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషను డ్రాట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అనేది వచ్చిందనమాట. తర్వాత కంబైన్డ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆయకట్ట లేదా మెట్ల ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం 2004 నుంచి దీన్ని వాటర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా పిలుస్తున్నారు. అయితే 1974లో వ్యవసాయ శాఖ నుండి నీటిపారుదల శాఖని వేరు చేశారు. ఇది పాయింట్ అనమాట. ఇది మొత్తం 4వ పంచవర్ష ప్రణాళిక గురించి. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక గురించి కంప్లీట్గా చూద్దాము. 4th ప్లానింగ్ చెప్పాను కదా ఇప్పటివరకు. ఇప్పుడు 5వ పంచవర్ష ప్రణాళిక చూద్దాము. 1974 నుంచి 78. అదేమో 1969 నుంచి 74 కదా, ఇది 1974 నుంచి 78. అయితే ఇది 4 ఇయర్సే ఉంటుందన్నమాట, 5 ఇయర్స్ ఉండదు. అంటే 1 ఇయర్ ముందే ఈ ప్రణాళిక అనేది రద్దయింది. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అయితే దీనికి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే పేదరిక నిర్మూలన స్వావలంబన, పేదరిక నిర్మూలన స్వావలంబన దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. రూపకర్త ఎవరు అంటే డిపి దర్, అధ్యక్షుడు ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు పిఎన్ యాక్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క వృద్ధి రేటు లక్ష్యం ఎంత అనుకున్నారంటే 5.5% అనుకున్నారు ఫస్ట్. ఆ తర్వాత లాస్ట్కి 4.4 ఫిక్స్ చేసుకున్నారనమాట. సో ఎంత సాధించిందంటే 4.83% సాధించింది. అంటే లైన్గా ఇప్పుడు ఫస్ట్ ప్లానింగ్ సక్సెస్ అయింది, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 ఫెయిల్ అయ్యాయి అనమాట. ఈ 3 ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అయిన ప్లానింగ్ ఏంటి అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. అంటే ఇది సక్సెస్ అయిందనమాట. సో 4.4 అనుకున్నారు, 4.83 రీచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంచనా వ్యయం ఎంత అనుకున్నారంటే 35,000 crores అనుకున్నారు. బట్ యాక్చువల్గా వచ్చేసి 39,000 crores ఖర్చు పెట్టారనమాట. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేనికి ఎక్కువ కేటాయించారు, దేనికి ఎక్కువ ఖర్చు పెట్టారంటే పరిశ్రమలు, ఖనిజాలకి ఎక్కువ ఖర్చు పెట్టారనమాట. నెక్స్ట్ వ్యవసాయం అలా. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క స్పెషాలిటీ ఏంటి, ప్రత్యేకత ఏంటి అంటే చెప్పాను కదా 1 ఇయర్ బిఫోరే ఇది రద్దయింది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ ఉంటాయి, దిగుమతులు ఉంటాయి, ఎక్స్పోర్ట్స్, దిగుమతులు, ఎగుమతులు, వీటి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ని ఏమంటారంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు దిగుమతి చేసుకుంటున్నాం, ఎగుమతి ఎక్కువ చేసామనుకోండి మనకు ప్రాఫిట్, ఎగుమతి ఎక్కువ చేసుకొని దిగుమతి తక్కువ చేసుకుంటే మనకు ప్రాఫిట్ కదా. ఇక్కడ ఏమైందంటే ఈ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని ఏమంటారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ బీఓపి, ఈ బీఓపి అనేది ఈ 1972 నుంచి 1976 టైంలో మిగులు ఏర్పడింది అనమాట. మిగులు అనేది ఏర్పడింది ఆ ఇయర్ 1972లో. మిగులు అంటే ఏంటిదంటే కొంచెం ఎక్కువ మిగిలిందనమాట. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం అనమాట. ఇది చూసుకోవాలి. బీఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది లో మిగులు ఏర్పడిందని గుర్తుపెట్టుకోండి, జస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి డెవలప్ చేసింది మరి 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఏమేమి డెవలప్ చేసింది చూద్దాము. ఫస్ట్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, కనీస అవసరాల కార్యక్రమం అనేది చేసింది అనమాట. సో ఫర్ రూరల్ ఏరియాస్ కోసం చేసింది 1975. దీనినే ఎంఎన్పి అంటారు. అయితే నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి 20 సూత్రాల కార్యక్రమం అనేది తీసుకొచ్చింది 1975 జూలై 1కి. ఇది ఎందుకు అంటే పేదరికాన్ని తగ్గించడం కోసము. సో మెయిన్ ఏం ఇదే కదా 5వ పంచవర్ష ప్రణాళిక, పేదరికాన్ని తగ్గించడం కోసము. నెక్స్ట్ వచ్చేసి సవరణలు, అంటే ఈ ప్రధానమంత్రి 20 సూత్రాల కార్యక్రమాన్ని 3 సార్లు సవరించింది అనమాట, చేంజెస్ చేసింది. సో లాస్ట్కి 2006లో 66 అంశాలు సెలెక్ట్ చేశారనమాట. ఇందులో 20 సూత్రాలు అనుకున్నారు కదా, సో అందులో 66 అనేది ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఐటీడీపీ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో వచ్చింది 1975. ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది వచ్చింది, సమగ్ర పిల్లల అభివృద్ధి కార్యక్రమం ఇది. అయితే ఇందులో వచ్చేసి ఏంటి అంటే ఇది ఎందుకు ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది తల్లులు మరియు పిల్లల సంరక్షణ కోసము అండ్ పిల్లల యొక్క రోగనిరోధక శక్తిని పెంచడం కోసము, పౌష్టికాహారాన్ని అందించడం కోసము, పిల్లల ఆరోగ్య తనిఖీ కోసం అనమాట. సో 3 నుంచి 6 మధ్య వయసు గల పిల్లలను ప్రాథమిక విద్య అందించడం, ఇవన్నీ ఇందులో కిందికి వస్తాయన్నమాట. అయితే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షేరింగ్ ఎంత ఉందంటే 50:50 అనమాట. ఇది వచ్చేసి ICDS, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ 5వ పంచవర్ష ప్రణాళిక అనగానే మనకు గుర్తొచ్చేది ప్రాంతీయ గ్రామాభివృద్ధి బ్యాంకుల ఏర్పాటు. గ్రామీణ బ్యాంకులు అనేవి ఏర్పాటు చేశారు 1975లో. ఎవరి
కమిటీ సూచన మేరకు అంటే నరసింహం కమిటీ సూచన మేరకు. మోస్ట్ ఇంపార్టెంట్ అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ రీజనల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ యాక్ట్ 1976 ప్రకారము ఇవి పనిచేస్తాయన్నమాట. ఏవి? గ్రామీణ బ్యాంకులు. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంకింగ్ యాక్ట్. ఈ పర్యవేక్షణ బాధ్యత నాబార్డ్ చూసుకుంటుంది. ప్రజెంట్ ఎవరు చూసుకుంటున్నారంటే నాబార్డ్ చూసుకుంటుంది. నాబార్డ్ తర్వాత వస్తుంది, దాని గురించి తర్వాత చూద్దాము. అయితే దీని యొక్క నిధులు ఎలా ఉంటాయి అంటే గ్రామీణ బ్యాంకులోకి కేంద్రం 50%, వాణిజ్య బ్యాంకులు 35%, రాష్ట్రాలు 15% అనమాట. ఇలా ఉంటుంది షేరింగ్ అనేది. అయితే ఇండియాలో ప్రజెంటు ఎన్ని గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి? ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 43 ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1975 అక్టోబర్ 2కి ఏం చేశారంటే రూరల్ బ్యాంక్స్ ఎన్ని అంటే 5 ఏర్పాటు చేశారనమాట. ఫస్ట్ అంటే 1975 అంటే 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో 5 బ్యాంకులను తీసుకొచ్చారనమాట, గ్రామీణ బ్యాంకులు. అవేంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ప్రథమ గ్రామీణ బ్యాంక్, మురాదాబాద్, ఉత్తరప్రదేశ్. ప్రథమ గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ దీనిని ఎవరు ఏర్పాటు చేశారంటే సిండికేట్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసిందనమాట. సో సిండికేట్ బ్యాంక్ అప్పుడు ఉంది, బట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు కెనరా బ్యాంకులో విలీనం చేశారనమాట సిండికేట్ బ్యాంక్ని. చెప్పాను కదా 4th ప్లానింగ్లో భాగంగా. నెక్స్ట్ గోరఖ్పూర్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, ఇది కూడా ఉత్తరప్రదేశే. ఫస్ట్దేమో ప్రథమ గ్రామీణ బ్యాంకు, గోరఖ్పూర్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంకు ఉత్తరప్రదేశ్ అనమాట. SBI ఏర్పాటు చేసింది దీన్ని. నెక్స్ట్ వచ్చేసి హర్యానా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, ఈ హర్యానాలోని బెవానీ అనే ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీనిని పంజాబ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేసింది. ఇక 4th వన్ వచ్చేసి జైపూర్ అండ్ నాగౌర్ ఆంచలిక్ గ్రామీణ బ్యాంక్ అనమాట. ఇది జైపూర్లో ఉంది. యూకో బ్యాంక్ అని ఉంటుంది, యూకే బ్యాంక్ అనేది దీన్ని ఏర్పాటు చేసింది. ఇక 5th వన్ వచ్చేసి గౌర్ గ్రామీణ బ్యాంక్ అనమాట, మాల్దా, వెస్ట్ బెంగాల్. గౌర్ గ్రామీణ బ్యాంక్, ఇది కూడా యూకో బ్యాంక్ అనేది ఏర్పాటు చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 5 బ్యాంకులు. ఫస్ట్ ప్రథమ గ్రామీణ బ్యాంక్ మురాదాబాద్, ఉత్తరప్రదేశ్. గోరఖ్పూర్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, ఉత్తరప్రదేశ్. హర్యానా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్, బెవానీ. జైపూర్ అండ్ నాగౌర్ ఆంచలిక్ గ్రామీణ బ్యాంక్, జైపూర్. గౌర్ గ్రామీణ బ్యాంక్, మాల్దా. ఈ 5 బ్యాంకులు గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేసిందనమాట 1975 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో. నెక్స్ట్ వచ్చేసి మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి మనకు తెలియాలి కదా. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి ప్రజెంట్ అది చూద్దాం. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయో చూద్దాము. 3 ఉంటాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ కడపలో ఉంది, ఇది కెనరా బ్యాంక్ ఏర్పాటు చేసిందనమాట. నెక్స్ట్ సప్తగిరి గ్రామీణ వృద్ధి బ్యాంకు చిత్తూరులో ఉంది, ఇది ఇండియన్ బ్యాంకు ఏర్పాటు చేసింది. శ్రీ చైతన్య గోదావరి గ్రామీణాభివృద్ధి బ్యాంక్ గుంటూరులో ఉంది, దీనిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. మరి తెలంగాణలో 2 ఉన్నాయి. ఆ 2 ఏంటి అంటే తెలంగాణ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ వచ్చేసి గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్లో ఉంది, SBI ఏర్పాటు చేసింది. 2 SBI ఏర్పాటు చేసింది అనమాట. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రామ వికాస్ బ్యాంక్ అనమాట, వరంగల్లో ఉంది, SBI ఏర్పాటు చేసింది. ఇవన్నీ గ్రామీణ బ్యాంకుల గురించి మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామీణ బ్యాంకులు అనగానే మనకు 5వ పంచవర్ష ప్రణాళిక అనేది గుర్తుకుండాలి. నెక్స్ట్ వచ్చేసి DDP, డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎడారి ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. ఏవైనా ఎడారి ప్రాంతాలుగా మారబోతున్నాయి, కొన్ని ప్రాంతాలు ఉంటాయి కదా, సో వాటిని డెవలప్ చేయడం అనమాట. సో ఎడారి ప్రాంతాలుగా మారకుండా చూసుకోవడం, ఇదే DDP 1977-78 టైంలో వచ్చింది. సో ఇది ఇండియన్ అగ్రికల్చర్ కమిషన్ సూచన మేరకు వచ్చిందనమాట. అయితే 7 స్టేట్స్లో 40 డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి అసైన్డ్ భూముల చట్టం 1977. అసలు అసైన్డ్ భూములు అంటే ఏంటిదంటే ఏం లేదు, గవర్నమెంట్ భూమి లేని వాళ్ళకు ఈ భూముల్ని పంచుతుందనమాట. అవే అసైన్ భూములు అనమాట. ఈ అసైన్ భూముల చట్టం ఏ టైంలో వచ్చిందంటే 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఉంటుంది. అయితే 36% భూములు SC వాళ్ళకు, 14% ST వాళ్ళకు, 50%లో 2/3 BC వాళ్ళకి, 1/3 OC వాళ్ళకి, ఇలా ఉందన్నమాట షేరింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్, ఈ స్కీమ్ అనేది తర్వాత కాలంలో పంచవర్ష ప్రణాళికలు వస్తుంటాయి కదా, సో వేరే నేమ్ అనేది చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇది పనికి ఆహార పథకం అంటారు. 1977లో ఫస్ట్ రాజస్థాన్లో అమలైందనమాట. అసలు ఈ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు పని చేస్తారు కదా, ఆ పనికి వేతనం ఇస్తారు కదా డబ్బు రూపంలో. సో మనీ ఇవ్వకుండా రైస్ కానీ
గోధుమలు కానీ ఇలా ఇవ్వడం అనమాట. ఇదే ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ అనమాట. ఇది తీసుకొచ్చారు. అయితే ఇది 1980లో ఏమైంది అంటే ఎన్ఆర్ఈపీగా చేంజ్ అయింది అనమాట. ఎన్ఆర్ఈపీ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్గా చేంజ్ అయింది. అయితే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏంటి, మొత్తము రైస్ అన్న ఆహార ధాన్యాల రూపంలో ఇస్తుండే అనమాట డబ్బుకు బదులు. బట్ ఇక్కడ ఎన్ఆర్ఈపీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో ఏం చేశారు అంటే 1980 టైంలో సో హాఫ్ ఏమో ఆహార ధాన్యాలు, హాఫ్ ఏమో శాలరీ ఇస్తున్నాడు అనమాట మనీ రూపంలో. సో 50:50 అలా. అయితే 1983లో ఏమైంది, ఈ ఎన్ఆర్ఈపీ అనేది 1983లో రిలేటెడ్గా ఒక స్కీమ్ వచ్చిందనమాట, కొత్త స్కీమ్ ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. సో 1989లో ఈ పైన ఉన్న ఎన్ఆర్ఈపీ ఉంది కదా, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 50:50 అది ఇక్కడ కొత్తగా 1983లో వచ్చిన ఆర్ఎల్ఈజీపీ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఈ రెండు కలిపి జవహర్ రోజ్గార్ యోజనగా చేంజ్ అయ్యింది 1989లో. తర్వాత వీటి గురించి కంప్లీట్గా వస్తుంది. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్లో టోటల్గా ఆహార ధాన్యాలు ఇచ్చేవారు. ఆ తర్వాత 1980లో ఎన్ఆర్ఈపీగా చేంజ్ అయింది. ఇక్కడ ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ ఎన్ఆర్ఈపీగా చేంజ్ అయింది. ఈ ఎన్ఆర్ఈపీ ఆ తర్వాత వచ్చిన ఆర్ఎల్ఈజీపీ ఈ రెండు కలిసి ఇక్కడ జేఆర్వైగా చేంజ్ అయ్యాయి అనమాట, జవహర్ రోజ్గార్ యోజనగా చేంజ్ అయ్యాయి. 1999లో ఏమైంది అంటే ఈ జవహర్ గ్రామ సమృద్ధి యోజన అనేది వచ్చిందనమాట. జేజీఎస్వై జవహర్ గ్రామ సమృద్ధి యోజన అనేది వచ్చింది. సో ఇక్కడ 2001లో ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. సో అది ఇప్పుడు ఇక్కడ వచ్చిన జవహర్ గ్రామ సమృద్ధి యోజన ఈ రెండు కలిపి ఎస్జీఆర్వైగా చేంజ్ అయింది, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనగా చేంజ్ అయింది ఎస్జీఆర్వై. అయితే ఈ రూరల్ సంబంధించిన పథకాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఎస్జీఆర్వైలోనే విలీనం అవుతాయి అన్నమాట లైన్గా. సో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఇది. అదే టైంలో ఇప్పుడు ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ స్టార్టింగ్ ఉంది కదా, ఫుడ్ ఫర్ వర్క్స్ స్కీమ్ అని చెప్పేసి దాన్ని రీస్టార్ట్ చేసి సో దీన్ని ఏం చేంజ్ చేశారు, ఎఫ్ఎఫ్డబ్ల్యూపీగా చేంజ్ చేశారు. స్కీమ్ అనేది ప్రోగ్రామ్గా చేంజ్ అయింది అనమాట. 2004లో ఎన్ఎఫ్ఎఫ్డబ్ల్యూపీగా చేంజ్ అయింది. సో ఇదంతా కన్ఫ్యూజ్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 5వ పంచవర్ష ప్రణాళిక టైంలో ఏమొచ్చిందంటే ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ వచ్చింది. ఆ తర్వాత ఎన్ఆర్ఈపీగా చేంజ్ అయింది. తర్వాత ఆర్ఎల్ఈజీపీ అనే ఒక స్కీమ్ వస్తే ఈ ఎన్ఆర్ఈపీ ఆర్ఎల్ఈజీపీ ఈ రెండు కలిసి జవహర్ రోజ్గార్ యోజన చేంజ్ అయ్యాయి. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా 5వ పంచవర్ష ప్రణాళికలో ఇదంతా వచ్చిందనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ 5వ పంచవర్ష ప్రణాళిక అనగానే పేదరిక నిర్మూలన. సో దీని గురించి ఇదంతా 5వ పంచవర్ష ప్రణాళిక. ఇది 4 years మాత్రమే ఉంది. దీని యొక్క రూపకర్త డిపి ధర్. నెక్స్ట్ వచ్చేసి పరిశ్రమలు ఖనిజాలకు ఎక్కువ ఖర్చు చేసింది. ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన పేద నిర్మూలన కార్యక్రమాలు చేసింది. సో 1 సంవత్సరం ముందే రద్దయింది. సో బిఓపి అనేది మిగులు ఏర్పడింది అనమాట. బిఓపిలో మినిమం నీడ్స్ ప్రోగ్రాము, ప్రధానమంత్రి 20 సూత్రాల కార్యక్రమము, అలాగే ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ స్కీము, సో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, అలాగే గ్రామీణ బ్యాంకులు. మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామీణ బ్యాంకులు 5 ఉంటాయి. సో అవి చూడండి. ప్రథమ గ్రామీణ బ్యాంక్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసి గోరఖ్పూర్ క్షత్రియ గ్రామీణ బ్యాంక్ ఉత్తరప్రదేశ్, హర్యానా క్షత్రియ బ్యాంక్ భివానీ, జైపూర్ అండ్ నాగ్చౌర్ ఆంచాలిక్ గ్రామీణ బ్యాంక్ జైపూర్, గౌర్ గ్రామీణ బ్యాంక్ మాల్దా. ఈ 5 బ్యాంకులు వస్తాయన్నమాట. ఇది చూసుకోండి. తెలంగాణలో ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్లో 3 ఉంటాయి, తెలంగాణలో 2 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎడారి సంబంధించినది డిడిపి డిజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి అసైన్ భూముల చట్టం కూడా వచ్చింది. నెక్స్ట్ ఫుడ్ ఫర్ వర్క్స్ స్కీమ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్. ఇది అనేది తర్వాత చాలా చేంజ్ అవుతుందన్నమాట. ఆ స్ట్రక్చర్ అంతా తర్వాత చూద్దాము. ఇది 5వ పంచవర్ష ప్రణాళిక గురించి అనమాట. 5వ పంచవర్ష ప్రణాళిక తర్వాత నిరంతర ప్రణాళిక అనేది వస్తుంది. సో మనం దాని గురించి మనం కంప్లీట్గా చూద్దాము. నిరంతర ప్రణాళిక, రోలింగ్ ప్లానింగ్ అంటారు దీన్ని, నిరంతర ప్రణాళిక. అయితే అప్పటి వరకు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఉండేవారు. ఆ తర్వాత జనతా పార్టీ, ఇతను ఎవరు, మొరార్జీ దేశాయ్. సో ఇతను ప్రధానమంత్రి అవుతాడనమాట. తినే ఈ పంచవర్ష ప్రణాళికను తీసేసి నిరంతర ప్రణాళికని ఇంట్రడ్యూస్ చేశారు 1978 నుంచి 1980 వరకు. దీనికి ఉపాధ్యక్షుడు ఎవరు అంటే లక్డావాలా. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట నిరంతర ప్రణాళిక. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే
1978లో ఏం చేశారు మరి అంటే డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు, జిల్లా పారిశ్రామిక కేంద్రాలు. ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ అనేది చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, స్మాల్ ఇండస్ట్రీస్, వాటి డెవలప్మెంట్ కోసం చేసిందే ఈ డిఐసి అనమాట. అయితే 1979లో ఏం చేశారంటే ఈ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేశారు, జిల్లా పారిశ్రామిక క్షేత్రాలు అంటే ఏంటంటే ప్లేసెస్ అనమాట. సో పరిశ్రమలు స్థాపించడం కోసం కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, సో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రజెంట్ ఏమంటున్నాము ఈ క్లస్టర్స్ని అంటే సెజ్ అంటున్నాం అనమాట. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటాము. సో 1979లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్గా చేశారనమాట ఇది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకేం చేశారు ఈ టైంలో అంటే ట్రిజం అంటారు, TRYSEM 1979లో. అంటే ఏంటి అంటే ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో యువకులు ఉంటారు కదా, సో వాళ్ళకి కొన్ని వాటిలో శిక్షణ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే స్వయంగా ఒక బిజినెస్ కావచ్చు ఏదైనా ఉపాధి కల్పించుకునేలా శిక్షణ ఇచ్చి దాన్ని ట్రిజం అంటారనమాట 1979లో. అయితే ఇది 1999లో ఇంతకుముందు చెప్పాను కదా, 5th ప్లానింగ్లో భాగంగా SGSY అనేది వస్తుంది ఆ తర్వాత. సో ఈ SGSYలో ఈ గ్రామీణ అభివృద్ధి పథకాలకు సంబంధించిన అన్నీ ఈ SGSYలోనే విలీనం అవుతాయి అన్నమాట. సో SGSYలోనే అన్నీ కలిసిపోతాయి 1999లో. సో ఈ ట్రిజం కూడా అలాగే ఇందులో విలీనం జరిగింది 1999లో. ఇది నిరంతర ప్రణాళికలో సెకండ్. ఇక థర్డ్ ఏంటి అంటే IRDP, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం. అయితే ఇది జనరల్గా దేశం మొత్తం కాకుండా ఫస్ట్ 2300 మండలాలలో చేసిందనమాట. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమలయ్యింది 1980 నుంచి. ఇది 1980 నుంచి దేశవ్యాప్తంగా చేసిందనమాట. ఆ తర్వాత 1999లో SGSYలో విలీనం జరిగింది. సో నిరంతర ప్రణాళిక అనగానే మనకి మొరార్జీ దేశాయ్ గుర్తుకు రావాలి, ఫస్ట్ పాయింట్. సో ఉపాధ్యక్షుడు ఎవరు అంటే లక్డవాలా, ఇది సెకండ్ పాయింట్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇందులో 3 గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ క్లస్టర్స్గా చేంజ్ అవుతుంది. సో 1979 అని చెప్పిన కదా, చిన్న తరహా పరిశ్రమలకు స్వర్ణయుగం అని కూడా అంటారు. ప్రీవియస్ వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ట్రిజం తీసుకొచ్చారు, ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, యూత్ కోసం, రూరల్ యూత్ కోసం తీసుకొచ్చింది. ఈ తర్వాత SGSYలో విలీనం చేశారు. నెక్స్ట్ IRDP, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం. 2300 మండల్స్ అనమాట. సో బ్లాక్స్ అంటారు వాటిని, ఎంపిక చేసి వాటికి అమలు చేసింది. ఆ తర్వాత 1980 నుంచి దేశవ్యాప్తంగా తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత 1999లో SGSYలో విలీనం చేశారు. మరి ఈ నిరంతర ప్రణాళిక తర్వాత ఏమైంది అంటే 1980లో ఈ నిరంతర ప్రణాళికని ఇందిరాగాంధీ రద్దు చేసి మళ్ళీ పంచవర్ష ప్రణాళికనే కంటిన్యూ చేశారనమాట. ఇప్పుడు నిరంతర ప్రణాళిక అని చెప్తున్నాం కదా, అంటే ఏదని చెప్పొచ్చు, 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా అంటే 6వ ప్రణాళికలో భాగంగా ఈ నిరంతర రోలింగ్ ప్లానింగ్ ఉంది, అలాగే పంచవర్ష ప్రణాళిక ఉందన్నమాట. 2 ఉంటాయి ఎట్ ఏ టైం. సో 6th ప్లానింగ్లో భాగంగా. బట్ ఇది నిరంతర ప్రణాళిక 1978 నుంచి 1980 వరకు ఈ నిరంతర ప్రణాళిక అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 6వ పంచవర్ష ప్రణాళిక గురించి కంప్లీట్గా చూసేద్దాం. ఇక 6వ ప్రణాళిక అంటే నిరంతర ప్రణాళిక ఇందిరాగాంధీ గారు రద్దు చేసిన తర్వాత 6వ పంచవర్ష ప్రణాళిక అనేది వచ్చిందనమాట. 1980 నుంచి 1985 వరకు ఉంటుంది. మరి దీని యొక్క ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చింది అంటే ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబన, టెక్నాలజీ పైన ఎక్కువ, ఎలక్ట్రానిక్స్ వస్తువులు తయారు చేసుకోవడం మనమే అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చింది. అదే ప్రాధాన్యత అంశము. రూపకర్త లక్డవాలా, అధ్యక్షుడు వచ్చేసి ఇందిరాగాంధీ, ఉపాధ్యక్షుడు 2 ఉంటారు, ND తివారీ అలాగే HB చవాన్. వృద్ధి రేట్ ఎంత అనుకుంది, 5.2% అనుకుంది, 5.7 ఇంక్రీజ్ అయింది. సో లైన్గా ఫస్ట్ ప్లానింగ్ సక్సెస్ అయింది, ఆ తర్వాత 2, 3, 4 ఫెయిల్ అయినాయి, తర్వాత 5th వన్ సక్సెస్ అయింది, ఇప్పుడు 6th వన్ కూడా సక్సెస్ అయిందనమాట. సక్సెస్ అయిన ప్లాన్. సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేటు 3.2%. ఇక్కడ అంచనా వ్యయం
ఎంత అనుకున్నారంటే 1,08,229 కోట్లు అనుకుంటే సేమ్ వాస్తవ వ్యయం కూడా సేమ్ అంతే ఖర్చు పెట్టారనమాట. సో ఫస్ట్ ప్రణాళిక అంచనా వ్యయం వాస్తవ వ్యయం రెండు సేమ్ అయ్యింది ఏంటంటే ఇది. మరి దేనికి కేటాయించారు అంటే శక్తికి ఎక్కువ కేటాయించారు. సో బొగ్గు ప్లేస్లో శక్తి అనమాట, విద్యుత్తు. అంతకుముందుకు విద్యుత్ అనేవాళ్ళు కదా, సో 6వ ప్రణాళిక నుంచి శక్తి అని ఇంట్రడ్యూస్ చేశారు. వ్యవసాయం, సాంఘిక సేవలు, రవాణా సమాచారం. సో ఫస్ట్ అయితే శక్తి. సో 6, 7, 8 లైన్గా వీటిని శక్తి ప్రణాళికలు అంటారు. సో శక్తికి ఎక్కువ కేటాయింపులు ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి మరి అంటే, రాజకృష్ణ సింధు వృద్ధి రేటు అధిగమించడం. అంటే ఈ రాజకృష్ణ సింధు వృద్ధి రేటు ఏంటి అంటే, ఈ రాజకృష్ణ అనే అతను వృద్ధి ఇంతే అంటే రాజకృష్ణ సింధు వృద్ధి రేటు అధిగమించడం అంటే ఏంటి అంటే, రాజకృష్ణ అనే అతను కమెంట్ చేశాడనమాట, ఇంతే వృద్ధి వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు అని చెప్పేసి. సో ఆయన అన్నదానికంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించింది ఏది అంటే ఈ 6వ ప్రణాళిక అనమాట. సో ఫస్ట్ టైం 1,00,000 కోట్ల బడ్జెట్ అనేది ఇందులో బడ్జెట్ ఏంటంటే 1,00,000 కోట్లు అనమాట. సో ఇది ఒక పాయింట్. సో రెండు సేమ్ ఉన్న అంచనా వ్యయం వాస్తవ వ్యయం రెండు సేమ్ ఉన్నది ఏది అంటే ఈ 6వ ప్రణాళిక. అలాగే శక్తి ప్రణాళిక అని కూడా అంటారనమాట దీనిని, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అంటే, 4వ పంచవర్ష ప్రణాళిక టైంలో 14 బ్యాంకులని ప్రభుత్వ బ్యాంకులుగా చేంజ్ చేసిందని చెప్పాను కదా, జాతీకరణ చేసిందని చెప్పాను కదా. 6వ పంచవర్ష ప్రణాళికలో కూడా 6 బ్యాంకులని జాతీకరణ చేసిందనమాట 1980 ఏప్రిల్ 15 ఆ టైంలో. అయితే అదేంటో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1980 ఏప్రిల్ 15 డేట్ గుర్తుపెట్టుకోండి. ఆ 6 బ్యాంకులు ఏంటో చూద్దాము. ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, విజయ బ్యాంకు, పంజాబ్ సిండ్ బ్యాంకు, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటెడ్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇదనమాట. సో ఇవన్నీ ఇందులో ఇప్పుడు ఇవి 6 బ్యాంకులు ఉన్నాయి కదా, ఇవన్నీ లేవన్నమాట, ఓన్లీ ఒకటే ఉంది, అదే పంజాబ్ సిండ్ బ్యాంక్. ఈ ఆంధ్ర బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేశారు. కార్పొరేషన్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా కలిపేశారు. దీనికి కూడా విజయ బ్యాంక్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. ఇక న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓరియంటెడ్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం చేశారనమాట. ఇప్పుడు ఉన్నది ఒకటి పంజాబ్ సిండ్ బ్యాంక్. ఇప్పుడు 4వ పంచవర్ష ప్రణాళికలో ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 10 ఉన్నాయి. ఇక్కడ పంజాబ్ సిండ్ బ్యాంక్ 1, SBI, ఇలా మొత్తం టోటల్ 12 ఉంటాయి అన్నమాట. అవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి IRDP అనమాట, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1980లో వచ్చింది. సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం 1999లో గ్రామాలకు సంబంధించిన పథకం వస్తే అది ఫైనల్లీ 1999లో SGSYలో కలిసిపోతుందన్నమాట. సో 1990 ఆ టైంలో SGSY గురించి కంప్లీట్గా చూద్దాము. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన అంటారనమాట 1999లో. నెక్స్ట్ వచ్చేసి NREP 1980 నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం 1980 అనమాట NREP. నెక్స్ట్ వచ్చేసి 1977లో ఏర్పడిన, చెప్పాను కదా, ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్. ఈ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్ 1983లో ఇంకో పథకం వస్తుంది కదా, RLEGP అని చెప్పేసి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్గా చేంజ్ అవుతుందన్నమాట. సో NREP అనేది వస్తుంది. ఈ NREP RLEGP వచ్చేసి మనకి జవహర్ రోజ్గార్ యోజనగా చేంజ్ అవుతుంది. సో ఇంతకుముందుకు చెప్పాను నేను. నెక్స్ట్ వచ్చేసి డ్వాక్రా 1982లో వస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ మహిళలు మరియు చిన్నపిల్లల అభివృద్ధి కార్యక్రమం అని వస్తుందన్నమాట. సో ఇది IRDP భాగంలో ఉండేదన్నమాట ఇది. అయితే దేశం మొత్తంలో 50 జిల్లాల్లో దీనికి ఇంప్లిమెంట్ చేశారు. సో ఆ తర్వాత 1993 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేశారు. అయితే బ్యాంకులకు అనుసంధానం చేశారనమాట. అది ఇది ఏంటి? డ్వాక్రా. నెక్స్ట్ వచ్చేసి ఇది 1999లో సేమ్ విలేజ్కి సంబంధించిన ఏ ఉన్నా SGSYలో విలీనం అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ నాబార్డ్ 1982 జూలై 12. ఇది గుర్తుపెట్టుకోండి. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని అబ్రివేషన్ ఏంటి అంటే నేషనల్ బ్యాంక్, NA అంటే నేషనల్, B బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామాభివృద్ధి కోసం సాధించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం నాబార్డ్. అయితే ఏ కమిటీ సూచనల మేరకు అంటే శివరామన్ కమిటీ సూచనల మేరకు ఏర్పడిందే నాబార్డ్.
ఈ నాబార్డ్ అనేది శివరామన్ కమిటీని ఏమంటారు అంటే భారత గ్రామీణ సంస్థాగత పరపతి సౌకర్యాల పరిశీలన సంఘం అంటారనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి అయితే దీన్ని ఇంకేమంటారంటే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే శివరామన్ కమిటీని ఏమంటారు అంటే కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ టు రివ్యూ ది అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట. సో నేమ్ చూసుకోండి. అయితే ఇది నాబార్డ్ యాక్ట్ 1981 ప్రకారం పనిచేస్తుంది. ఏది నాబార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఈ నాబార్డ్కి ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే శ్రీ షాజీ కృష్ణన్ వి అనమాట. సో ఇది మార్చి వరకు మరి ప్రజెంట్ శ్రీ షాజీ కృష్ణన్ వి. నెక్స్ట్ వచ్చేసి ఆధీకృత మూలధనం 1982లో 100 కోట్లు 50:50 కేంద్ర ప్రభుత్వం ఒకటి, సో ఆర్బీఐ ఇవన్నీ షేర్ చేసుకుంటారు అనమాట ఆధీకృత మూలధనంలో భాగంగా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2023 మార్చ్ 31 వరకు 17,080 కోట్లు అయ్యిందనమాట. సో 1982 స్టార్ట్ చేసినప్పుడు 100 కోట్లు, నెక్స్ట్ వచ్చేసి 17,080 కోట్లు ఇది చూసుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఇంతకుముందు కూడా చెప్పాను కదా విలేజ్ రూరల్ ఏరియాస్లో ఉండే యూత్ కోసం తీసుకొచ్చిన స్కీము. బట్ ఇక్కడ ఏంటి అంటే నిరుద్యోగ యువకుల స్వయం ఉపాధి కార్యక్రమం అనమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ పట్టణాలలో 10,000 కన్నా తక్కువ జనాభా ఉన్న పట్టణాలలో ఇది తీసుకొచ్చారు. సో దీనిది ఏంటి అంటే బిలో 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసము. ఆ తర్వాత PMRYగా చేంజ్ అయింది 1993లో. సో మళ్ళీ 1995లో REGP ప్లస్ PMRY తీసుకొచ్చి PMEGDగా చేంజ్ అయింది అనమాట 2008లో. ఇదంతా ఆరవ పంచవర్ష ప్రణాళికలో భాగం. సో చెప్పాను కదా 6వ పంచవర్ష ప్రణాళిక 1980 నుంచి 1985 ఉపాధి కల్పన సాంకేతిక స్వావలంబన. ఉపాధి కల్పనవే ఎక్కువ ఉంటాయన్నమాట. లక్డావాలా రూపకర్త. ఇక్కడ చూసుకున్నట్లయితే అంచనా వ్యయం వాస్తవం రెండు సేమ్ ఉంటాయి. శక్తి ప్రణాళిక అంటారు, శక్తికి ఎక్కువ నిధులు కేటాయించింది. నెక్స్ట్ వచ్చేసి 6వ పంచవర్ష ప్రణాళిక రాజకృష్ణ సింధు వృద్ధి రేటుని అధిగమించింది, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మొదటిసారిగా 1,00,000 కోట్ల బడ్జెట్. అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేసి 6 బ్యాంకుల జాతీకరణ, 14 బ్యాంకుల జాతీకరణ 4వ ప్రణాళిక, 6 బ్యాంకుల జాతీకరణ 6వ ప్రణాళిక. ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, విజయ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటెడ్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. పంజాబ్ బ్యాంక్ సింధ్ బ్యాంక్ ప్రజెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి IRDP ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1980 సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం. నెక్స్ట్ వచ్చేసి NREP నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, అన్ని ఎంప్లాయ్మెంట్ సంబంధించింది. డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇలా ఇది 6th ప్లాన్. సో ఈ వీడియోలో నేను 4th, 5th అలాగే నిరంతర ప్రణాళిక అలాగే 6th ప్లానింగ్స్ చెప్పాను. నెక్స్ట్ వీడియోలో 7, 8, 9 అలా చూద్దామన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.